నేడు భారతదేశం లోపల మధ్యతరగతి ప్రజలందరూ కూడా లగ్జరీ జీవితానికి అలవాటు పడటం అనేది జరిగింది. వారు పక్కవారు కారు కొన్నారని, పక్కవారు బంగారం కొన్నారని, పక్కవారు ఇల్లు కట్టుకున్నారని అప్పులు చేసి మరీ వారికి కావాల్సినటువంటి లగ్జరీ వస్తువులను కొనే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాటి యొక్క అప్పులు తీర్చలేక తిరిగి తమ ప్రాణాలను కోల్పోయేటువంటి పరిస్థితులకు వారు రావటం అనేది జరిగింది. తినడానికి తిండి లేకున్నా, ఉండడానికి ఇల్లు లేకున్నా ఐఫోన్లు కొనమని పేరెంట్స్ని బలవంత పెట్టేటువంటి పిల్లలు సమాజంలో చాలామంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళ కోసమే ఈ యొక్క వీడియో. మన జీవితం లోపల మనం ధనవంతులు కావటం అనేది మన లక్ష్యంగా ఉండాలి, కానీ పక్కవారికి ధనవంతులుగా కనిపించాలనేటువంటి లక్ష్యం మన జీవితంలో ఉండకూడదు. మీ అందరికీ గూగుల్ CEO అయినటువంటి సుందర్ పిచై అనేటువంటి వ్యక్తి అందరికీ తెలుసు. ఆయనను ఒకసారి చూడండి. ఆయన వేసుకునేటువంటి బట్టలు, ఆయన కళ్ళకున్నటువంటి అద్దాలు, ప్రతి ఒక్కటి కూడా ఒక మధ్యతరగతి జీవి ఏ విధంగా బతుకుతాడో తన యొక్క జీవితం కూడా అలాగే ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే పక్కవారి కోసం బతికేటువంటి ప్రయత్నం చేయకు. నీ కోసం నువ్వు బతుకు. నీ కుటుంబ ఆర్థిక పరిస్థితులను అవగాహన చేసుకుని బతికేటువంటి ప్రయత్నం చేయు. థ్యాంక్ యూ ఎవ్రీవన్.